పుష్ప 3 నుండి 6. 96 163 అల్లు అర్జున్ లా పాన్ ఇండియా స్టార్గా మార్చేసిన తొలి చిత్రం అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మెన్స్, శ్రీవల్లిగా రష్మిక మందన్న, ఇక తొలిసారి అందాలు ఆరబోస్తూ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేసిన సమంత. ఇలా ఒక్కరేమిటి, ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ తమ టాలెంట్కు మించి పనిచేసి సినిమాకు ఒక రేంజ్ను అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించడమే కాకుండా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అటు ఈ చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2, ది రూల్ అంటూ మరో మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు అల్లు అర్జున్. ఈ సినిమా ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది. సుమారుగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్ప 3 క్రేజీ అప్డేట్. ఈ సినిమాతో పుష్ప మేనియా అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా పుష్ప 2 క్లైమాక్స్లో పుష్ప 3 ర్యాంపేజ్ను ప్రకటించి మరింత అంచనాలు పెంచారు డైరెక్టర్ సుకుమార్. ముఖ్యంగా కొన్ని సస్పెక్ట్ పాత్రలను పుష్ప 2 క్లైమాక్స్లో వదిలేసి పుష్ప 3 పై అంచనాలు పెంచారు. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తుండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి పుష్ప 3 ర్యాంపేజ్ కోసం సుకుమార్ రాసుకున్న ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పుష్ప 3 ర్యాంపేజ్ స్టోరీ లైన్ విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 3 గురించి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ చాలా వేగంగా సిద్ధం చేస్తున్నారట. పైగా హైదరాబాదులో ప్రత్యేకంగా ఒక ఆఫీసును అద్దెకు తీసుకొని మరీ దీనిపై పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ మూడవ సినిమాలో తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని ప్రాణాలతో బ్రతికి బయటపడ్డ పుష్పరాజ్ ఎలా కైవసం చేసుకుంటాడు అనే స్టోరీ చుట్టూ తిరగనుంది అని సమాచారం. ముఖ్యంగా శత్రువులతో పాటు వెన్నుపోటు పొడిచిన వాళ్ల అంతు కూడా చూస్తారట. ఈ సినిమా షూటింగ్ 2027 వేసవి నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ ఒక్క స్టోరీ లైన్ ఇప్పుడు అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అలాగే మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజుతో కూడా అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాపై అధికారిక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ 2 చిత్రాలు పూర్తయిన తర్వాతనే పుష్ప 3 ప్రారంభం కానున్నట్లు సమాచారం.